హలో గాయస్, తెలుసుగా మన బాయ్ ఏ రేంజ్కి వెళ్ళాడు. పుష్ప పుష్ప 2 మూవీస్ తో ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు లోకేష్ కనకరాజుతో అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ తో ఇచ్చి ఓ నీ అబ్బా ఆపరదే. అర్థమైంది. మీరు thumbnail చూసే వీడియోలోకి వచ్చారు. ఓకే, సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. Talk to me, numbers never lie, add it up, that's me. క్యాప్కట్ ఓపెన్ చేసి దిగే. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలా. ఓకే, క్యాప్కట్ ఓపెన్ చేసి మీరు ఏవైతే క్లిప్స్ రికార్డ్ చేసుకున్నారో అవన్నీ ఇలా అరేంజ్ చేసుకోండి 1 by 1. సో నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నా. ఓకే, ఫస్ట్ క్లిప్ ప్లే చేద్దాం ఒకసారి. Talk to me, numbers never lie, add it up, that's ఇక్కడ కట్ చేసేసి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ డిలీట్ చేసేయండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ స్క్రీన్ షాట్ ఇలా ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, ఇది ఫుల్ స్క్రీన్. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా క్రాప్ చేసుకోండి. ఫస్ట్ అయితే సేమ్ ఇలా క్రాప్ చేసుకొని ఓకే, ఇలా ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, దీన్ని ChatGPTలో అప్లోడ్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇమేజ్ ఇస్తుంది. ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే, వేర్ ఈస్ దిస్? ఓకే, ఇది ఆ ఇమేజ్. సో ఇలా ఇస్తుంది ఇమేజ్. ఓకేనా, ఒకసారి ప్లే చేద్దాం. Talk to me, numbers never lie, add it up, that's me. సో నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ వరకు కట్ చేద్దాం. నెక్స్ట్ బీట్ ఇక్కడ వస్తుంది, దీన్ని కొంచెం తగ్గిద్దాం. సో ఇక్కడ బీట్ ఇక్కడ నుంచి పెడదాం. ఇక్కడ ఇలా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఓకే, ఇక్కడ వరకు కట్ చేసుకొని బీట్ వరకు సేమ్ ఇక్కడ పెట్టేసి కదా సార్, సేమ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ మళ్ళీ క్రాప్ చేసుకొని డన్ అనకౌట్ డన్. సేమ్ క్రాప్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇలా ఇస్తుంది అనమాట ఇమేజ్. వేర్ ఇది ఇమేజ్ ప్లే చేద్దాం ఒకసారి. Add it up, that's me. మళ్ళీ ఇక్కడ నుంచి కట్ చేద్దాం. ఓకే, ఇమేజ్ అయితే ఇది చూద్దాం. ఓకే కదా, పర్ఫెక్ట్. మళ్ళీ ఇది కొంచెం కట్ చేసుకోండి. కొంచెం అక్కడ మూమెంట్ లైక్ స్టిల్ ఏదైతే ఇస్తామో మనం ఫోజ్, అది వచ్చేలా పెట్టుకుంటున్నాను అనమాట. చూద్దాం. ఓకే ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ బాగా వచ్చింది. ఇక్కడ అప్లోడ్ చేద్దాం ఇమేజ్. ఇది ఆ ఇమేజ్. ఓకే ఓకే, ఇప్పుడు వచ్చింది కదా ఇలా. దీన్ని ఇక్కడ మనం టెక్స్ట్ యాడ్ చేయాలి కదా, చూద్దాం. ఫస్ట్ దాంట్లో డాన్సర్ దీనికి ఓకే, నాకు అది ఎంత పర్ఫెక్ట్. ఇలా కట్ చేసుకుందాం ఇక్కడికి. ఇప్పుడు మనకి ఇది ఇమేజ్ వెనకాలకి వెళ్ళాలి కదా. సో ఫస్ట్ దాన్ని ఏం చేయాలంటే, ఈ మెయిన్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసుకొని దాన్ని ఇక్కడ కింద కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే డూప్లికేట్ ఫస్ట్ డూప్లికేట్ చేసుకోవాలి కదా. డూప్లికేట్ తర్వాత ఈ డూప్లికేట్ చేసుకుంది ఏదైతే ఉందో దాన్ని ఓవర్లే చేసుకోవాలి. సో ఇది ఇలా కిందకి వచ్చేది. దీన్ని కొంచెం లాంగ్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి. ఇప్పుడు మనం టెక్స్ట్ మనకి ఇమేజ్ వెనకాల కనిపించాలి కదా. సో దానికోసం ఈ ఓవర్లే చేసిన ఇమేజ్ని క్లిక్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ డన్. మనం కట్ చేసుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో అది ఫ్రంట్కి తీసుకురావాలి. ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ లేయర్స్ కనిపిస్తుంది. ఇక్కడ కాకపోతే ఇక్కడ ఎక్కడైనా ఉంటుంది. అది VPN బేస్ చేసుకొని ఇలా ఆప్షన్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది కదా, దీన్ని ఫ్రంట్కి నెట్టాలి. సో ఇక్కడ ఫ్రంట్ వచ్చింది కదా. ఓకే, వెళ్ళింది కదా.
ఇప్పుడు టెక్స్ట్ కూడా సేమ్ అలా పైకి రావాలి వచ్చిన వెంటనే. ఇక్కడ కీ ఫ్రేమ్, ఇక్కడ కీ ఫ్రేమ్. ఇలా ఫస్ట్కి వచ్చేసి దీన్ని ఇలా కిందకి పెట్టేసేయండి. దీనికి కొంచెం స్పీడ్ యాడ్ చేద్దాం. స్లోగా వస్తుంది కదా, ఇలా ఇలా స్లోగా వస్తుంది కదా. సో ఇలా ఈ కీ ఫ్రేమ్ పక్కన ఇక్కడ కర్వ్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈజీ దాన్ని క్లిక్ చేయండి. దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి ఎడిట్ ఆప్షన్ మీద. సో ఇక్కడ యాడ్ బటన్, సారీ ఇంకొంచెం పైకి రావాలి అది. ఇప్పుడు నాకు ఎడిట్ ఆప్షన్ రాలేదు, సో టెక్స్ట్ క్లిక్ చేసినా కానీ అది రాలేదు. అలా ఆ టైంలో ఏం చేయాలంటే ఇంటూ కొట్టేసేయండి. ప్రాజెక్ట్ ఎక్కడికి పోతే అలా సేవ్ అయి ఉంటుంది. మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ అవైలబుల్ వస్తుంది అనమాట. కొంచెం ఇంకా పైకి పెట్టేసేయండి ఇది. ఇప్పుడు ఫైన్. షేక్ 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 ఆడిస్తాను రా. పర్ఫెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ కూడా దీనికి అన్నిటికీ ఇలానే చేసుకుంటూ పోండి. సేమ్ ఇది క్లిక్ చేయండి, దీన్ని డూప్లికేట్ చేయండి. ఆ డూప్లికేట్ చేసిన లేయర్ని ఓవర్లే చేయండి. ఓవర్లే చేసి సేమ్ దీని కిందకి ఇలా తీసుకురండి. తీసుకొచ్చి దీని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, టెక్స్ట్ యాడ్ టెక్స్ట్. ఇక్కడ ఏంటంటే పర్ఫార్మర్ మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మనకైతే ఇదే సెట్ అనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఫైన్. ఇది కూడా కట్ చేసుకోండి అంతే. ఇప్పుడు కూడా ఫ్రంట్ ఉంది కదా, మళ్ళీ దీని సేమ్ బ్యాక్ పంపించాలి చెప్తే అది కూడా. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్. సో యాడ్ చేసుకున్నారు కదా, ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి కింద నుంచి రావాలి. ఇక్కడ పెట్టేసేయండి. ఇది వచ్చిందా? ఇప్పుడు ఇది స్లోగా వస్తుంది కాబట్టి దీనికి స్పీడ్ యాడ్ చేయాలి. కర్వ్స్, ఈజీ అవుట్, ఎడిట్, యాడ్ బీట్, కార్నర్కి పెట్టేసేయండి. ఓకే, ఇది ఓకేనా? ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ పంపించాలి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇందాక లేయర్ కనిపించింది, దాన్ని ఏం చేయాలంటే ఓన్లీ ఓవర్లే లేయర్స్కి మాత్రమే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేయడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ లేయర్స్ ఉన్నాయి చూసారా, అవి మూవ్ అవ్వవు, అవి అలానే ఉంటాయి. ఓవర్లేస్ అనేవి మూవ్ అవుతాయి. సో ఇలా స్క్రోల్ చేసి లేయర్స్, ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ ఉంది, సారీ ఫ్రంట్ ఉంది కదా. ఆడుంది ఇది బ్యాక్ ఉంది. అరే గట్ల కాదురా, ఓ లంజోడుగా చక్కగా చెప్పరా, చెప్పేదే చక్కగా చెప్పు. ఫ్రంట్కి తీసుకురావాలి. ఇంకో ఫ్రంట్ కనిపించిందా? అలా డిలీట్, లీడ్ ఆప్షన్, కర్వ్స్. ఇక్కడ ఒక బీట్ మార్క్ యాడ్ చేసి ఇక్కడ స్లో మోషన్. ఓకే, బెటర్ క్వాలిటీ. ప్లే చేద్దాం ఒకసారి. Talk to me, numbers never lie, add it up, that's me. ఇక్కడ ఫ్రంట్కి వచ్చింది కదా, దీన్ని వెనక నెట్టేద్దాం. ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అప్లై చేయాలి. దీనికి మధ్యలో ఒక ట్రాన్సిషన్. అర్థం కావద్దు కదా మరి. అర్థమైందా? కొంచెం ఇది ఫాస్ట్గా రావాలి ట్రాన్సిషన్ అనేది, అప్పుడే కొంచెం ఎఫెక్ట్ అదిరిపోయింది. ఇక్కడ చేంజ్ అయ్యేటప్పుడు కూడా లూమిన్ ఫ్లాష్ ఉంది కదా, అది అప్లై చేయండి. ఇది దానికంటే ఓకే. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ షేక్ ఫ్లాష్, కొంచెం దీని స్పీడ్ తగ్గియండి. సేమ్ ఎండింగ్లో ఏదో మళ్ళీ సేమ్ షేక్ స్పియర్, షేక్ అబ్దుల్లా కలాం ఏదో ఒకటి యాడ్ చేసి షేక్ ఏదో ఫ్లాష్, ఆ ఫ్లాష్, ఈ ఫ్లాష్
ఇక్కడ ఎండింగ్లో మాత్రం ఇక్కడ మ్యాట్ స్నాప్ షాట్స్ ఉందా అది బాగుంది. I said 23.